ఇది థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్స్లో పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో చూడకపోతే థర్మోమెట్రీ గురించి ఉంటుంది. డిఫరెంట్ స్కేల్స్ని ఎలా డీల్ చేయాలి, ఎలా కన్వర్ట్ చేయాలి ఒక స్కేల్ నుంచి ఇంకో స్కేల్కి, ఇవన్నీ కూడా మీకు పార్ట్ 1 వీడియోలో ఉంటాయి. ఈ పార్ట్ 2 వీడియోలో మనం ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్ గురించి చూస్తాం. నా పేరు శివకుమార్. ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్ చూసే ముందు మనకు అసలు హీట్ చేసినప్పుడు సాలిడ్స్ కానీ లిక్విడ్స్ కానీ గ్యాసెస్ కానీ ఈ హీట్ చేసినప్పుడు ఎక్స్పాండ్ ఎందుకు అవుతాయి అనేది ఒక రఫ్ ఐడియా ఉండాలి. దాని గురించి మనకి అది అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేయడానికి మన దగ్గర ఒక గ్రాఫ్ ఉంది. ఇక్కడ దేని గ్రాఫ్ ఉందంటే పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఇంటర్ అటామిక్ మాలిక్యూల్స్, అంటే యాటమ్స్ ఉంటాయి కదా మనకి సాలిడ్స్లో, ఇలా యాటమ్స్ ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. ఈ రెండు యాటమ్స్ ఉన్నాయనుకోండి, ఈ రెండు యాటమ్స్కి ఒక పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఈ పొటెన్షియల్ ఎనర్జీకి మనం ఈ రెండింటి మధ్యలో ఉన్న ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్స్కి, ఇంటర్ అటామిక్ డిస్టెన్స్కి మనం గ్రాఫ్ గీస్తున్నాం. సో దిస్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ ఆన్ వై యాక్సిస్ అండ్ ఇంటర్ అటామిక్ సపరేషన్ ఆన్ ఎక్స్ యాక్సిస్. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం? ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. జాగ్రత్త చూడాలి. సో దేనికి గ్రాఫ్ గీస్తున్నాం? ఇక్కడ రెండు యాటమ్స్ ఉన్నాయంటే ఆ సిస్టమ్కి ఉన్న పొటెన్షియల్ ఎనర్జీకి, అలాగే ఈ రెండు యాటమ్స్లో మధ్యలో ఉన్న సపరేషన్కి మనం గ్రాఫ్ గీస్తున్నాం. గ్రాఫ్ గీస్తే ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఈ గ్రాఫ్ ఎలా ఉంది? అసిమెట్రిక్ షేప్లో ఉంది. వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అసిమెట్రిక్ షేప్లో ఉంది అంటే ఏంటి? ఇటువైపు గ్రాఫ్ ఎంత విడ్త్ ఉందో దానికన్నా ఇటువైపు గ్రాఫ్ ఎక్కువ విడుతుంది. చూసారా? ఇటువైపు ఎక్కువగా, రైట్ సైడ్ ఎక్కువగా వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ ఏమో కొంచెం పల్చగా ఉంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏమవుతుంది? 0 కెల్విన్ దగ్గర, టెంపరేచర్ 0 కెల్విన్ దగ్గర దీనికి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంది? ఇది లోయెస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ EP0 ఉందని. దట్ EP0 ఈజ్ కాల్డ్ లోయెస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ. లోయెస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ దగ్గర యాటమ్స్ కదలవు, ఓ దగ్గర కూర్చుంటాయి. సో ఈ రెండు అలా కూర్చున్నాయి. ఎంత R ఉంది డిస్టెన్స్ అంటే R0 ఉంది. సో R0 అంటే ఏంటి? R0 is a inter-atomic separation at 0 Kelvin. 0 Kelvin దగ్గర at its lowest potential energy దగ్గర ఇంటర్-అటామిక్ మాలిక్యులర్ ఇంటర్-అటామిక్ డిస్టెన్స్ ఎంత ఉంది? R0 ఉంది. సో ఇది R0 ఉందండి, రైట్? కానీ ఇప్పుడు ఏమైంది? 0 Kelvin దగ్గర లేదు బాడీ ఏమైంది? టెంపరేచర్ పెరిగింది. ఏదో T1 Kelvin దగ్గరకు వచ్చింది అనుకుందాం. T1 Kelvin దగ్గరకు వస్తే పొటెన్షియల్ ఎనర్జీ పెరిగింది. ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఇక్కడ వాల్యూ నుంచి ఇక్కడ దాకా ఏ ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ అయినా ఉండొచ్చు. అంటే A1 దగ్గర నుంచి B1 దాకా ఈ రేంజ్లో ఏదైనా ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ దానికి ఉండొచ్చు. అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఈ యాటమ్స్ ఏం చేస్తున్నాయి? వైబ్రేట్ అవుతున్నాయి. ఏమవుతున్నాయి? వైబ్రేట్ అవుతున్నాయి. ఎందుకు వైబ్రేట్ అవుతున్నాయి? థర్మల్ ఎనర్జీ వచ్చింది వీటికి. టెంపరేచర్ ఇచ్చామంటే అర్థం ఏంటి? హీట్ ఉంది అని. హీట్ అంటే ఏంటి? ఎనర్జీ. ఈ థర్మల్ ఎనర్జీ వల్ల అవి ఏమవుతున్నాయి? వైబ్రేట్ అవుతున్నాయి. వైబ్రేట్ అయ్యేటప్పుడు ఈ డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్గా ఉండదు. ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఏమవుతుంది? మారుతూ ఉండదు. ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుంది? A1 నుంచి B1కి మారుతుంది. ఇప్పుడు A1 నుంచి B1కి మధ్యలో మనం యావరేజ్ డిస్టెన్స్ తీసుకుంటే R1 వచ్చింది. కానీ R1 R0 దగ్గర లేదు. చూసారా? R1 ఏమైంది? ఇంకో రైట్ సైడ్కి షిఫ్ట్ అయింది. ఎందుకు రైట్ సైడ్కి షిఫ్ట్ అయింది? బికాస్ ది కర్వ్ ఈజ్ అసిమెట్రిక్. రైట్ సైడ్ విడ్త్ ఎక్కువ ఉంది, లెఫ్ట్ సైడ్ విడ్త్ తక్కువ ఉంది. సో రైట్ సైడ్ విడ్త్ ఎక్కువ ఉండేటప్పటికి యావరేజ్ వాల్యూ అనేది రైట్ సైడ్కి షిఫ్ట్ అయింది. తర్వాత చూడండి, ఇంకా టెంపరేచర్ పెరిగితే E2 ఎనర్జీకి వచ్చింది. దాని పొటెన్షియల్ ఎనర్జీ ఏమైంది? ఆ సిస్టమ్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ E2కి వచ్చింది. ఆ E2 ఉన్న ఎనర్జీ అనేది ఒక వాల్యూ దగ్గర E2కి ఉండదు. ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ A2 నుంచి B2కి ఏ వాల్యూ అయినా ఉండొచ్చు. A2 నుంచి B2కి ఏ వాల్యూ అయినా ఉండొచ్చు. అంటే ఈ లైన్ మీద ఆ రెండిట్ల మధ్యలో డిస్టెన్స్ ఏదైనా ఉండొచ్చు. A2 నుంచి B2కి అంటే ఏంటి? అవి వైబ్రేట్ అవుతున్నాయి. సో వాటి డిస్టెన్స్ ఏమవుతుంది? మారుతూ ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుంది? A2 నుంచి B2 దాకా మారుతుంది. వాటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ మారుతుంది? A2 నుంచి B2 దాకా మారుతుంది. సో యావరేజ్ తీసుకుంటే R2 వచ్చింది. R2 ఏమేమి చూడండి? R1 కన్నా ఎక్కువ. అంటే నేను టెంపరేచర్ పెంచే కొద్దీ ఈ యాటమ్స్ మధ్యలో ఉన్న యావరేజ్ డిస్టెన్స్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? బికాస్ ఆఫ్ ది అసిమెట్రిక్ షేప్ ఆఫ్ ది పొటెన్షియల్ ఎనర్జీ అండ్ ఇంటర్ అటామిక్ సపరేషన్ గ్రాఫ్ వల్ల. అర్థమైందా? సో ఆర్కి సింపుల్గా చెప్పాలంటే ఈపీకి ఆర్కి మధ్యలో గ్రాఫ్. ఓకేనా? అస్మాన్ అది పలకనం. ఈపీకి ఆర్కి మధ్యలో ఉన్న గ్రాఫ్ వల్ల, అసిమెట్రిక్ షేప్ వల్ల మనకి ఆ ఇంట్రాటామిక్ డిస్టెన్స్ అనేది పెరుగుతా యావరేజ్ ఇంట్రాటామిక్ డిస్టెన్స్ అనేది పెరుగుతా వచ్చింది. సో ఎప్పుడైతే ఆటమ్స్ మధ్యలో డిస్టెన్స్ పెరిగిందో సాలిడ్ కానీ గ్యాస్ కానీ ఈ సబ్స్టెన్స్ ఏమవుతుంది? ఎక్స్పాండ్ అవుతుంది.
సో ఎందుకు బాడీస్ ఎక్స్పాండ్ అవుతాయి అనే క్వశ్చన్కి మీరు ఫస్ట్ ఈ గ్రాఫ్ని బాగా అర్థం చేసుకోవాలి. నోట్ చేసుకోండి, ఈ గ్రాఫ్ డ్రా చేయండి, పాజ్ చేసి గ్రాఫ్ డ్రా చేసుకోండి. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్ ఎక్స్పాండ్ అవడం గురించి మాట్లాడదాం. సాలిడ్స్ ఎక్స్పాండ్ అవడం అంటే లెంత్ వైజ్ ఎక్స్పాండ్ అవుతాయి, ఏరియా వైజ్ ఎక్స్పాండ్ అయితే, వాల్యూమ్ వైజ్ ఎక్స్పాండ్ అవుతాయి. అంటే సాలిడ్స్కి లీనియర్ ఎక్స్పాన్షన్ ఉంటుంది, అర్థమవుతుందా, ఏరియల్ ఎక్స్పాన్షన్ ఉంటుంది, అలాగే వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఉంటుంది, వాల్యూమ్ వైజ్ ఎక్స్పాండ్ అవుతుంది. సో ఫస్ట్ 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. లీనియర్ ఎక్స్పాన్షన్ గురించి చూద్దాం. ఏం చూద్దాం? లీనియర్ ఎక్స్పాన్షన్. సో లీనియర్ లెంత్ వైజ్ ఎక్స్పాన్షన్ కాబట్టి ఇక్కడ నేను ఒక రాడ్ తీసుకుంటాను. ఓకేనా, రాడ్ ఉంది, దీని లెంత్ వచ్చేసి L1 లెంత్ ఉంది, L అనే లెంత్ ఉంది అనుకున్నాం. ఓకేనా, L లెంత్ ఉంది. ఆ L లెంత్ ఉన్న దానికి మనం ఏం చేస్తున్నామంటే ∆T టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తాం. ∆T అనే టెంపరేచర్ని ఏం చేస్తున్నాం? ఇంక్రీజ్ చేస్తాం. అంటే T దగ్గర ఉంది, T దగ్గర ఉన్నదాన్ని మనం ఎక్కడికి పంపిస్తున్నాం? T టెంపరేచర్ దగ్గర ఉన్నదాన్ని T + ∆Tకి పెంచుతున్నాం. ఓకేనా, T టెంపరేచర్ దగ్గర ఉన్నదాన్ని కొద్దిగా టెంపరేచర్ పెంచాం. ఇప్పుడు అది ఎక్స్పాండ్ అవుతుందనే విషయం మనకు గ్రాఫ్ ద్వారా అర్థమైంది. రాడ్ అనే ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పేసి. ఆ ఎక్స్పాన్షన్ అనేది, కెన్ ఐ సే దట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది సాలిడ్ ∆L ఈజ్ ప్రపోర్షనల్ టు ∆T. ఎంత టెంపరేచర్ పెంచితే అంత ఎక్కువ ఉంటుంది అని చెప్పచ్చా? అంతేగా, ఎంత టెంపరేచర్ పెంచితే అంత ఎక్కువ ఉంటుంది అని చెప్పచ్చు. నెక్స్ట్, ఆ పెరిగే లెంత్ అనేది ఇనీషియల్గా ఎంత లెంత్ ఉంది అనే దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇనీషియల్గా అది ఎంత రాడ్ ఉంది అంటే 1 మీటర్ రాడ్ తీసుకుని నువ్వు ఒక 1 డిగ్రీ పెంచితే ఒకలా ఎక్స్పాండ్ అవుతుంది. 2 మీటర్స్ రాడ్ తీసుకుని 1 డిగ్రీ పెంచితే డబల్ ఎక్స్పాండ్ అవుతుంది. 3 మీటర్ రాడ్ తీసుకుని 1 డిగ్రీ పెంచితే ట్రిపుల్ ఎక్స్పాండ్ అవుతుంది. అర్థమవుతుందా? సో నీ ఎక్స్పాన్షన్ ఆఫ్ దిస్ సాలిడ్, ఎక్స్పాన్షన్ ఆఫ్ దిస్ ∆L అనేది మనకి ఇనీషియల్గా ఎంత లెంత్ ఉంది అనే దాని మీద డిపెండ్ అవుతుంది, అలాగే ఎంత టెంపరేచర్ పెంచావు అనే దాని మీద, ఈ 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. సో నెక్స్ట్ ∆L, సో ఇఫ్ యూ కంబైన్ దీస్ టూ, ∆L ఈజ్ ప్రపోర్షనల్ టు L into ∆T. బాగానే ఉంది. బట్ ఇది ఒక కాపర్ రాడ్ ఒకటి తీసుకున్నాను, అల్యూమినియం రాడ్ ఒకటి తీసుకున్నాను. కాపర్ రాడ్, అల్యూమినియం రాడ్. కాపర్ రాడ్ కూడా 1 మీటర్ రాడ్ తీసుకున్నా, అల్యూమినియం రాడ్ కూడా 1 మీటర్ రాడ్ తీసుకున్నా. రెండిట్లకి కూడా 1 డిగ్రీ పెంచా. కాపర్ రాడ్కి 1 డిగ్రీ పెంచా, అలాగే అల్యూమినియం రాడ్కి 1 డిగ్రీ పెంచా. రెండు ఒకటే లెంత్ ఎక్స్పాండ్ అవుతాయి అంటే ఎక్స్పెరిమెంటల్గా కాదు. రెండు ఒకటే ఎక్స్పాన్షన్ అవ్వవు. అంటే ఎక్స్పాన్షన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? మెటీరియల్ మీద కూడా డిపెండ్ అవుతుంది, విత్ విచ్ దట్ రాడ్ వాజ్ మేడ్. ఆ రాడ్ అనేది దేంతో తయారు చేయబడింది అనే దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఒక కాన్స్టెంట్ని, ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఎవరు అంటే ఆల్ఫా. ఎవరమ్మా? ఆల్ఫా. ఆల్ఫా ∆T. ఆల్ఫా ఎవరి మీద డిపెండ్ అవుతుంది? మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఆల్ఫా అంటే ఏంటి? ఇక్కడ ఆల్ఫా అంటే కోఎఫిషియంట్ ఆఫ్, ఓకే, థర్మల్ కోఎఫిషియంట్ అనాలి. థర్మల్ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. థర్మల్ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. దేని మీద డిపెండ్ అవుతుంది ఇది? డిపెండ్స్ ఆన్ మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. సో నీకు అల్యూమినియంకి ఒక ఆల్ఫా ఉంటుంది, కాపర్కి ఒక ఆల్ఫా ఉంటుంది, సిల్వర్కి ఒక ఆల్ఫా ఉంటుంది, గోల్డ్కి ఒక ఆల్ఫా ఉంటుంది. ఒక్కొక్క మెటల్కి, ఒక్కొక్క మెటీరియల్కి ఆల్ఫా అనేది మారుతూ ఉంటుంది. ఆల్ఫాని మనం ఏమంటాం? థర్మల్ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అంటాం. ఆల్ఫా ఎక్కువ ఉంటే అర్థం ఏంటి? ఎక్కువగా ఎక్స్పాండ్ అవుతుంది, తక్కువ ఉంటే తక్కువగా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఆల్ఫా ఎక్కువ ఉంటే ఎక్కువ, తక్కువ ఉంటే తక్కువగా ఎక్స్పాండ్ అవుతుందని అర్థం చేసుకోవాలి. సో ∆L ఫైనల్గా చేంజ్ ఇన్ లెంత్ ఫార్ములా కావాలంటే మనం ఏం చెప్పచ్చు? ∆L చేంజ్ ఇన్ లెంత్ వెన్ యూ ఇంక్రీజ్ ద టెంపరేచర్ బై అమౌంట్ ∆T అమౌంట్తో నువ్వు టెంపరేచర్ని పెంచినప్పుడు ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే ∆L ఈజ్ ఈక్వల్స్ టు L ఆల్ఫా ∆T. ఈ ఆల్ఫా వాల్యూ అనేది డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ యూనిట్స్. టెంపరేచర్ యూనిట్స్ మారితే ఆల్ఫా వాల్యూ కూడా మారిపోద్దండి.
ఇట్స్ నాట్ అంటే నువ్వు టెంపరేచర్కి మనం నేర్చుకున్నాం థర్మోమీటర్లో ఏం నేర్చుకున్నాం లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కెల్విన్ ఉంటుంది, సెల్సియస్ ఉంటుంది, ఫారెన్హైట్ ఉంటుంది, ఇలా ఉంటుంది. కెల్విన్లో ఒక వాల్యూ ఉంటుంది ఆల్ఫాకి, సెల్సియస్లో ఒక వాల్యూ ఉంటుంది, ఫారెన్హైట్లో. సో ఒక్కొక్క యూనిట్కి ఆల్ఫా వాల్యూ కూడా మారిపోతూ ఉంటుంది. సో ఇది యాక్చువల్లీ డిపెండ్స్ ఆన్ మెటీరియల్, అది చాలా ఇంపార్టెంట్. ఇది వాల్యూ, దాని వాల్యూ అనేది మారుతూ ఉంటుంది. నువ్వు టెంపరేచర్ మారుస్తూ ఉంటే అదే యూనిట్స్ మారుస్తూ ఉంటే నీకు ఆల్ఫా వాల్యూ కూడా మారుతుంది. అంతేకాకుండా ఇన్ వన్ సెన్స్ ఆల్ఫా అనేది స్మాల్ చేంజ్ ఇన్ టెంపరేచర్స్లో అయితే కాన్స్టెంట్ ఉంటుంది. ద డెల్టా ఈజ్ స్మాల్ దెన్ ఆల్ఫా వాల్యూ విల్ బి కాన్స్టెంట్. కానీ ఎక్కువ రేంజ్ టెంపరేచర్స్ మార్చితే ఆల్ఫా వాల్యూ కూడా మారుతుంది. ఆల్ఫా డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ ఆల్సో. But for small values we can take alpha as constant. For small change in temperatures we can take alpha as a constant value. Note cheskondi, pause cheskoni. Very very important to understand. So formula for change in length delta L is equal to L alpha delta T. Right. Pause chesi note chesko. సో ఈ ఫార్ములా నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఇంకేం రాబట్టచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ L1 లెంత్ ఉంది ఎక్కడ, T1 టెంపరేచర్ దగ్గర, T1 డిగ్రీ సెల్సియస్ దగ్గర మనకి ఎంత ఉంది, L1 లెంత్ ఉంది. L2 లెంత్ ఉంది ఎక్కడ, T2 డిగ్రీ సెల్సియస్ దగ్గర. అప్పుడు ఫార్ములా ఎలా రాసుకోవచ్చు, డెల్టా ఎల్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ లెంత్. చేంజ్ ఇన్ లెంత్ డెల్టా ఎల్ని ఎలా రాసుకోవచ్చు, L2 మైనస్ L1 ఈజ్ ఈక్వల్ ఇనిషియల్ లెంత్ ఎంత, L1 ఆల్ఫా. డెల్టా టీని ఎలా రాసుకోవచ్చు, T2 మైనస్ T1. సో L2 ఫార్ములా ఏం రైట్ చెప్పండి, ఫైనల్ లెంత్ ఆఫ్ ఏ రాడ్ L2 ఈజ్ ఈక్వల్ టు L1 అటు వెళ్ళిపోయింది అనుకోండి, L1 కామన్ తీస్తే 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ T2 మైనస్ T1. దిస్ ఈజ్ ఫైనల్ లెంత్ ఆఫ్ ది రాడ్ ఫార్ములా. దిస్ ఈజ్ చేంజ్ ఇన్ లెంత్, దిస్ ఈజ్ ఫైనల్ లెంత్, ఇలా కూడా అనొచ్చు. దిస్ ఈజ్ ఫైనల్ లెంత్ ఫార్ములా, దిస్ ఈజ్ చేంజ్ ఇన్ లెంత్ ఫార్ములా. బట్ change in length formula, I advise you to remember this one. Obviously you can easily write, ఇది తెలిస్తే దీన్ని ఈజీగా రాసుకోగలుగుతాం, అలవాటు కూడా అయిపోతుంది మీకు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్, పాజ్ చేసి నోట్ చేసుకోండి. రైట్, ఇప్పుడు దీని నుంచి మనం ఆల్ఫా వాల్యూ రాద్దాం. ఇప్పుడు దీని నుంచి ఆల్ఫా వాల్యూ ఫస్ట్ డెల్టా ఎల్ నుంచి రాద్దాం చెప్పండి. డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఎల్ ఆల్ఫా డెల్టా టీ. ఇప్పుడు ఆల్ఫా ఫార్ములా ఏం రాయొచ్చు, డెల్టా ఎల్ బై ఎల్ డెల్టా టీ. ఆల్ఫా వాల్యూ ఏం రాయొచ్చు, డెల్టా ఎల్ బై ఎల్ ఆల్ఫా టీ. అది ఆల్ఫా ఫార్ములా అంటాం. దీని నుంచి రాయాలనుకో, దాని నుంచి కూడా అర్థం చేసుకోవచ్చు. డెల్టా ఎల్ బదులు ఏం రాసుకోవచ్చు మనం, L2 మైనస్ L1. ఇదిగో L2 మైనస్ L1 దీని కింద తీసుకొచ్చేయచ్చు. అప్పుడు L1 ఇంటూ T2 మైనస్ T1 ఇలా కూడా రాసుకోవచ్చు. దాన్ని ఏమన్నా సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు L2 మైనస్ L1 బై L1 ఇంటూ T2 మైనస్ T1 అని రాయొచ్చు. లేదంటే సింపుల్గా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ డెల్టా టీ అని కూడా రాసుకోవచ్చు. మరి యూనిట్స్ ఏంటి, లెంత్ లెంత్, మీటర్స్ క్యాన్సిల్, మనకేమవుతుంది పర్ డిగ్రీ సెల్సియస్ ఆర్ పర్ డిగ్రీ కెల్విన్ ఆర్ పర్ డిగ్రీ ఫారెన్హైట్. పర్ డిగ్రీ సెల్సియస్, పర్ డిగ్రీ కెల్విన్, పర్ డిగ్రీ ఫారెన్హైట్, వాట్ ఎవర్ ఆ యూనిట్ మీకు ఈ టెంపరేచర్ ఎందులో మెజర్ చేస్తే అందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెంపరేచర్ని డిగ్రీ సెల్సియస్లో మెజర్ చేసాం కాబట్టి పర్ డిగ్రీ సెల్సియస్ ఉంది. అలాగే ఉన్న కెల్విన్స్లో మెజర్ చేసాం అనుకో పర్ కెల్విన్ ఉంటుంది. అలాగే ఉన్న పర్ ఫారెన్హీట్ అయింది అనుకో పర్ ఫారెన్హీట్ వేస్తాం. అర్థం ఉందా? సో జాగ్రత్త రాసుకోండి. ఆల్ఫా వాల్యూ పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. చేసుకున్నారా? రైట్. సో మనకి డెల్టా ఎల్ ఫార్ములా తెలిసింది, L2 ఫార్ములా తెలిసింది, ఆల్ఫా ఫార్ములాస్ కూడా తెలిసినాయి. ఇంకొంచెం ఆల్ఫా ఫార్ములా ఇంకొంచెం షైన్ చేద్దాం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమొచ్చింది చెప్పు, డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ డెల్టా టీ. డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ డెల్టా టీ. ఆర్ అదర్వైజ్ ఇలా కూడా రాసుకోవచ్చు, L2 మైనస్ L1 బై L1 ఇంటూ T2 మైనస్ T1. ఓకే, ఇది డెల్టా ఎల్ బై డెల్టా టీ అంటే ఒక రేంజ్ ఆఫ్ టెంపరేచర్. ఇట్స్ నాట్ ఇన్స్టెంట్, యూనో యావరేజ్. అందుకే దీన్ని యాక్చువల్గా ఏమంటామంటే యావరేజ్ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అంటే యావరేజ్ వాల్యూ అనమాట. అర్థమైందా? యావరేజ్ వాల్యూ. అలా కాకుండా నీకు ఇన్స్టెంట్గా ఇన్స్టెంట్ వాల్యూ కావాలంటే డెల్టాని దేంతో రిప్రజెంట్ చేయొచ్చు, 1/L ఇంటూ డిఎల్ బై డిటి. ఎప్పుడైతే మనం మెకానిక్స్లో మీరు నేర్చుకున్నారు యావరేజ్ వాల్యూస్ అయితే డెల్టాలు రాస్తాం, అది ఇన్స్టెంట్ వాల్యూస్ అయితే మనం డీల్ రాస్తాం డెల్టాలు బదులుగా. సో ఆల్ఫాని మనం ఎలా రాసుకోవచ్చు, ఇంకొంచెం నీట్గా రాద్దాం.
ఆల్ఫాని ఎలా రాసుకోవచ్చు? 1/L ఇంటూ dL/dt. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇఫ్ దే గివ్ ఎల్ లెంత్ ఆఫ్ ది రాడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్, అంటే లెంత్ ఆఫ్ ది రాడ్ని టెంపరేచర్ ఫంక్షన్గా ఇచ్చాడు అనుకోండి, నీకు డిఫరెన్షియేషన్ తెలుసు కాబట్టి ఆల్ఫా వాల్యూ డిఫరెన్షియేట్ చేసి కనుక్కోవచ్చు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, లెంత్ ఆఫ్ ది రాడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ 1 + t² అని ఇచ్చా. వాట్ ఈజ్ ఆల్ఫా వాల్యూ అయితే ఏముంది? ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1/1 + t², ఎందుకంటే 1/L బదులు 1 + t². డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 0, డిఫరెన్షియేషన్ ఆఫ్ t² ఎంత 2t. డిఫరెన్షియేషన్ రాకపోతే డిస్క్రిప్షన్లో మ్యాథమెటికల్ టూల్స్ ప్లేలిస్ట్ ఉంటుంది, డిఫరెన్షియేషన్ అందులో ఉంటుంది, మీరు చూసుకోవాలి. సో ఆల్ఫా వాల్యూ అప్పుడు ఏమవుతుంది? ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 2t/1 + t². ఆ విధంగా మనం ఎల్ ఇచ్చినప్పుడు ఆల్ఫా కనుక్కోవచ్చు. అలా కాకుండా ఆల్ఫా ఇచ్చి ఎల్ కనుక్కోమని అనుకోని ఇదే ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు చూడండి. ఆల్ఫా ఇచ్చి ఎల్ కనుక్కోమంటే ఇదే ఈక్వేషన్ని డిఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఆల్ఫా డిటి, రైట్? దే ఈక్వేషన్ దీన్ని ఎల్ ఎందుకంటే తీసుకెళ్ళాం, ఎల్ ఇటే వచ్చింది, ఓకేనా? డిఎల్/ఎల్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? ఆల్ఫా డిటి. డిఎల్/ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా డిటి. దీన్ని ఇంటిగ్రేషన్ చేసుకుంటే అయిపోద్దిగా. సో ఇంటిగ్రేషన్ తెలిసి ఉండాలి. ఆల్ఫా ఇచ్చాడు అనుకో, ఆల్ఫా ఇందులో పెట్టేస్తే నీకు ఇంటిగ్రేషన్ అయిపోద్ది. ఇది L1 నుంచి L2కి మారుతుంది, ఇదేమో T1 నుంచి T2కి టెంపరేచర్ మారుతుంది. సో ఈ విధంగా కూడా మనకి ఏది ఇస్తే అది ఆల్ఫా ఇచ్చి ఎల్ కనుక్కోమంటే రివర్స్ చేస్తాం, అదే ఎల్ ఇచ్చి ఆల్ఫా కనుక్కోమంటే ఈ విధంగా చేస్తాం. నోట్ చేసుకోవాలి. వెరీ రేర్గా వస్తాయి, బట్ బెటర్ టు నో, రైట్? నోట్ చేసుకోవాలి. సో లీనియర్ ఎక్స్పాన్షన్ చూసాము, అలాగే లీనియర్ ఎక్స్పాన్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ చూసాం. ఆల్ఫాని ఏమంటాం? కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. మరి ఇప్పుడు తర్వాత సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్ చూద్దాం. సూపర్ఫిషియల్ ఆర్ ఏరియల్ ఎక్స్పాన్షన్ అనొచ్చు. ఏరియల్ ఎక్స్పాన్షన్, సూపర్ఫిషియల్ ఆర్ ఏరియల్ ఎక్స్పాన్షన్ అంటే ఏరియా వైజ్ ఇంక్రీజ్ అవ్వడం. అర్థమైందా? మనకి లెంత్ ఇంక్రీజ్కి ఏమన్నాం? ΔL ఈజ్ ఈక్వల్స్ టు L ఆల్ఫా ΔT అన్నాం. అర్థమైందా? అలాగే ΔA అనేది ఇనీషియల్ ఏరియా మీద డిపెండ్ అవుతుంది. ΔA అనేది ఇనీషియల్ ఏరియా మీద డిపెండ్ అవుతుంది. అలాగే ఎంత టెంపరేచర్ ఇంక్రీజ్ చేసాం అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో అలాగే మీకు ఒక మెటీరియల్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఏమంటే ΔA ఫార్ములా A బీటా ΔT అని ఏమంటాం? A బీటా ΔT. ఏ అంటే ఇనీషియల్ ఏరియా, ΔA అంటే ఇంక్రీజ్ ఇన్ ఏరియా, ΔT అంటే ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్, వేర్ బీటా ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్. ఏరియల్ ఎక్స్పాన్షన్. ఆల్ఫాని ఏమంటాం? కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. అదేనా? కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అంటే ఆల్ఫా, బీటా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్. ΔLకి ఫార్ములా ఏంటి? L ఆల్ఫా ΔT. ΔAకి ఫార్ములా ఏంటి? A బీటా ΔT. దీని నుంచి బీటా ఫార్ములా కూడా రాసుకోవచ్చు కదా. మనం మామూలుగా ఆల్ఫా ఎలా రాసాం అలాగే ΔA/A ΔT ఆర్ A2 - A1/A ఇంటూ T2 - T1 రాసుకోవచ్చు, రైట్? నోట్ చేసుకొని, పాజ్ చేసి నోట్ చేసుకొని. వాట్ ఆర్ ది యూనిట్స్ హియర్? పర్ డిగ్రీ సెల్సియస్. అక్కడ ఏరియా క్యాన్సిల్ అయిపోయి యూనిట్స్ మనకి పర్ డిగ్రీ సెల్సియస్. ఏదైతే టెంపరేచర్ ఎందులో కొలిస్తే అందులో. మనం క్యూబికల్ ఎక్స్పాన్షన్ చూద్దాం. క్యూబికల్ ఆర్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్. క్యూబికల్ ఆర్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్. ఓకే, ఇక్కడ మనం డెల్టా ఇందాక ఏం రాసుకున్నాం? ΔL ఈజ్ ఈక్వల్స్ L ఆల్ఫా ΔT రాసాం. అలాగే ΔA ఈజ్ ఈక్వల్స్ ఏం రాసాం? A బీటా ΔT రాసాం. మరి అలాగే ΔV ఏం రాయాలి? V గామా ΔT. ఇక్కడ ఆల్ఫా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్, బీటా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్, మరి గామా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ క్యూబికల్ ఆర్ వాల్యూమ్, ఏదైనా నచ్చు మన ఇష్టం, వాల్యూమ్ ఎక్స్పాన్షన్. మరి గామాకి ఫార్ములా ఏం రాసుకుంటాం? సేమ్ ΔV/V ΔT ఆర్ V2 - V1/V1 ఇంటూ T2 - T1.
నోట్ చేసుకోండి, పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే వి డిరైవ్ రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా బీటా గామా. ఈ ఆల్ఫా బీటా గామాలకి రిలేషన్ ఏంటో చూద్దాం. రైట్, ఆల్ఫా బీటా గామా ఇవన్నిటికి మనం రిలేషన్ చూద్దాం. ఆల్ఫా బీటా గామా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యూబ్ తీసుకుందాం. లెట్స్ టేక్ ఏ క్యూబ్. సైడ్ ఎంత 1 మీటర్ తీసుకున్నాం. 1 మీటర్ సైడ్ ఉన్న ఒక క్యూబ్ తీసుకున్నాం. క్యూబ్ తీసుకుంటే దాన్ని మనం ఏం చేద్దామంటే ఒక 1 డిగ్రీ పెంచుదాం. ఎంత పెంచుదాం? 1 డిగ్రీ సెల్సియస్. 1 డిగ్రీ మనం ఏం చేసాం? పెంచామన్నమాట ఈ క్యూబ్కి. 1 డిగ్రీ పెంచితే 1 మీటర్ ఏమవుతుంది? L1 ఈజ్ ఈక్వల్స్ టు 1 మీటర్. L2 ఏమవుతుంది అంటే L2 ఈజ్ ఈక్వల్స్ ఫార్ములా ఏంటి? L1 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా T2 మైనస్ T1. ఇంతే కదా. 1 డిగ్రీ పెంచామన్నాం అంటే ఇది 1. L1 ఎంత? 1. సో L2 ఎంత? 1 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా. దట్ మీన్స్ L2 ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది? 1 ప్లస్ ఆల్ఫా. అర్థమైందా? సో L1 అనేది 1 మీటర్ ఉంది, L2 అనేది ఏమైంది 1. ఇవన్నీ కూడా 1 మీటరే. ఇది క్యూబ్ అమ్మ. క్యూబ్ అంటే అన్ని కూడా అన్ని సైడ్స్ కూడా 1 మీటరే. సో ఇనీషియల్గా లెంత్ 1 మీటర్ ఉన్నది, ఫైనల్గా ఏమైంది? L2 ఈజ్ ఈక్వల్స్ 1 ప్లస్ ఆల్ఫా అయింది. ఇప్పుడు ఏరియా ఏమవుతుంది, లేకపోతే వాల్యూమ్ ఏమవుతుంది, ఇవన్నీ కనుక్కొని ఆల్ఫా బీటా గామాలకి ఈజీగా మనం ఈక్వేట్ చేయొచ్చు. అర్థమవుతుందా? రైట్, ఇది రాసుకోండి, పాజ్ చేసి ఇది రాసుకోండి. మనం పక్కకి వెళ్దాం. మన దగ్గర ఒక క్యూబ్ ఉంది. L1 ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది? 1 మీటర్. L2 ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది? 1 ప్లస్ ఆల్ఫా మీటర్. ఓకేనా? రైట్. మరి ఇనీషియల్గా A1 ఏంటి? ఇక్కడ రాజు. L1 1 మీటర్ అయితే A1 ఎంత అవుతుంది? 1 స్క్వేర్ అంటే 1 మీటర్. 1 మీటర్ స్క్వేర్. ఓకేనా? L స్క్వేర్ కదా, L1 స్క్వేర్ అంటే 1 మీటర్ స్క్వేర్. మరి అలాగే V1 అంటే వాల్యూమ్ 1. వాల్యూమ్ 1 ఎంత? L1 క్యూబ్ అంటే 1 మీటర్ క్యూబ్. గాట్ ఇట్? సో ఇప్పుడు A2 ఎంత? A2 ఈజ్ ఈక్వల్స్ టు L2 స్క్వేర్. A2 ఈజ్ ఈక్వల్స్ టు L2 స్క్వేర్ అంటే 1 ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్. సో A2 ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. A ప్లస్ బి హోల్ స్క్వేర్, A ప్లస్ బి హోల్ స్క్వేర్, A స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2AB. ఇక్కడ ఆల్ఫా వాల్యూస్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. ఆల్ఫా అనేది ఏ ఆర్డర్లో ఉంటుందంటే ఆల్ఫా ఈజ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ 10⁻⁻6 డిగ్రీ సెల్సియస్. ఏ ఆర్డర్లో ఉంటుంది? 10⁻⁻6 అంటే మైక్రోమీటర్స్ లాగా అనమాట. 10⁻⁻6 అంటే మైక్రో కదా, మైక్రో లెవెల్లో ఉంటుంది. సో చాలా చిన్నగా ఉండే 10⁻⁻6 నువ్వు స్క్వేర్ చేసావు అనుకో 10⁻⁻12 అవుతుంది. 10⁻⁻6తో కంపేర్ చేస్తే 10⁻⁻12 చాలా చాలా చిన్నది. చిన్న నెంబర్స్ని స్క్వేర్ చేస్తే అసలు చాలా చిన్నగా అయిపోతాయి అనమాట. అందుకని వీ కెన్ నెగ్లెక్ట్ ఆల్ఫా స్క్వేర్. ఆల్ఫా స్క్వేర్ ఎక్కడైనా స్క్వేర్, ఆల్ఫా స్క్వేర్, బీటా స్క్వేర్, గామా స్క్వేర్ ఎక్కడ వచ్చినా స్క్వేర్స్ ఆఫ్ దోస్ స్మాల్ నెంబర్స్ కెన్ బి నెగ్లెక్టెడ్. ఇఫ్ యూ నెగ్లెక్ట్ దట్ దెన్ A2 ఈజ్ ఈక్వల్స్ ఏముంది? A2 ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 2 ఆల్ఫా. A2 ఏముంది? 1 ప్లస్ 2 ఆల్ఫా అవుతుంది. జాగ్రత్త చూడాలి, ఇక్కడ ట్విస్ట్ చార్జ్ చూడాలి. A2 ఉంది మన దగ్గర. ఓకే, డెల్టా ఏ ఫార్ములా ఏంటి? డెల్టా ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బీటా డెల్టా టీ కదా. సో A2 ఇక్కడ ఈ డెల్టా ఏంటండి? A2 మైనస్ A1 ఈజ్ ఈక్వల్స్ టు A1 ఇంటూ బీటా ఇంటూ T2 మైనస్ T1 అని రాసుకోవచ్చుగా. A2 ఎంత? 1 ప్లస్ 2 ఆల్ఫా. A1 ఎంత? 1. బీటా మనకు తెలియదు, ఇది 1. అన్ని వాల్యూస్ 1గా, ఇంక్రీజ్ చేసింది 1. సో 1 క్యాన్సిల్ అయిపోతే బీటా ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది? 2 ఆల్ఫా. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ ఆల్ఫా? బీటా ఈజ్ ఈక్వల్స్ టు 2 ఆల్ఫా. ఆల్ఫాకి బీటాకి రిలేషన్ ఏంటి? బీటా ఈజ్ ఈక్వల్స్ టు 2 ఆల్ఫా. జాగ్రత్త నోట్ చేసుకోండి. గామా కూడా చేసేద్దాం. పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్యాలిక్యులేషన్స్లో చాలా ప్రాబ్లమ్స్లో వచ్చే క్యాలిక్యులేషన్స్లో మనం ఆల్ఫా స్క్వేర్లని, ఆల్ఫా క్యూబుల్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. అలాగే బీటా క్యూబుల్ని, బీటా స్క్వేర్ని, గామా క్యూబుల్ని, గామా స్క్వేర్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఎందుకు? దోస్ ఆర్ వెరీ వెరీ స్మాల్ నెంబర్స్. వెన్ యూ స్క్వేర్ దెమ్ ఇట్ విల్ బికమ్ వెరీ వెరీ స్మాల్. అందుకని రైట్, V2 ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు? V2 ఈజ్ ఈక్వల్స్ టు L2 క్యూబ్, రైట్, లెంత్ క్యూబ్. దట్ మీన్స్ 1 ప్లస్ ఆల్ఫా హోల్ క్యూబ్. V2 ఈజ్ ఈక్వల్స్ టు చూడండి ఏమవుతుందో? A ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే A క్యూబ్
ప్లస్ బీ క్యూబ్ ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ 3ba స్క్వేర్. 3ab స్క్వేర్ ప్లస్ ఫార్ములా ఏంటి? a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా a క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. అది మనం చేస్తే ఇమీడియట్గా మనం ఏం నెగ్లెక్ట్ చేయొచ్చు? ఆల్ఫా క్యూబ్ నెగ్లెక్ట్ చేయొచ్చు, ఆల్ఫా స్క్వేర్ నెగ్లెక్ట్ చేయొచ్చు. చేస్తే v2 ఏమొస్తుంది చూడండి, 1 ప్లస్ 3 ఆల్ఫా. ఓకేనా? ఇందాక బీటా ఏమొచ్చింది, 1 ప్లస్ 2 ఆల్ఫా వచ్చింది. ఇక్కడ v2 ఏమొచ్చింది, 1 ప్లస్ 3 ఆల్ఫా వచ్చింది. అగైన్ మనం యూజువల్గా తీసుకునే ఫార్ములాని తీసుకుందాం. ఏంటి యూజువల్గా తీసుకునే ఫార్ములా? డెల్టా v ఈజ్ ఈక్వల్స్ టు v గామా డెల్టా t. సో v2 మైనస్ v1 is equals to v1 gamma t2 minus t1, and we make v2 enta 1 plus 3 alpha. What is v1? 1 enta 1 gamma, identa 1. So gamma is equals to enta vachindi chudandi, 3 alpha. Beta enta vachindi 2 alpha, gamma enta vachindi 3 alpha. ఒకసారి నోట్ చేసుకొని ఇది పాజ్ చేసి అన్నీ ఒక దగ్గర రాద్దాం. ఇది పాజ్ చేసి నోట్ చేసుకుంటే అన్నీ ఒక దగ్గర రాసేది. సో beta relation is beta is equals to alpha, gamma relation is 3 alpha. So beta ki alpha ki unna relation, gamma ki alpha ki unna relation. So మనకి లీనియర్ కోఎఫిషియంట్ ఏమో ఆల్ఫా ఉందనుకోండి, బీటా ఏమో ఏరియల్ కోఎఫిషియంట్, దాన్ని ఏమనొచ్చు 2 ఆల్ఫా అనొచ్చు, గామాని ఏమనొచ్చు 3 ఆల్ఫా అనొచ్చు. అంటే మనం ఆల్ఫా ఈజ్ టు బీటా ఈజ్ టు గామా అని తీసుకున్నాం అనుకోండి, ఎంత వస్తుంది? 1:2:3. దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్ వస్తుంది అన్నమాట. 1:2:3 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 2 × 10⁻⁻6 పర్ డిగ్రీ సెల్సియస్ అన్న. వాట్ ఈస్ ద బీటా వాల్యూ? 2 టైమ్స్ అంటే 4 × 10⁻6 పర్ డిగ్రీ సెల్సియస్. వాట్ ఈస్ గామా వాల్యూ? గామా వాల్యూ ఎంత? 6 × 10⁻6 పర్ డిగ్రీ సెల్సియస్. Got it? Alpha, beta, gamma. This is 2 times of alpha. This is 3 times of alpha. Alpha is to beta is to gamma ఎంత? 1:2:3. Note it down. ఇప్పుడు ఒకటి చేద్దాం. కన్వర్ట్ ఆల్ఫా వాల్యూ 9 × 10⁻6 పర్ డిగ్రీ సెల్సియస్ ఇంటూ పర్ డిగ్రీ ఫారెన్హైట్. అంటే పర్ డిగ్రీ సెల్సియస్ ఉన్నది ఎలా మార్చాలి? పర్ డిగ్రీ ఫారెన్హైట్కి మార్చాలి. ఇక్కడ పర్ డిగ్రీ సెల్సియస్ అంటే అర్థం ఏంటి? 1 డిగ్రీ సెల్సియస్కి ఇంత వాల్యూ అని. మరి ఇక్కడ రావాలి అంటే ఇక్కడ ఏం కావాలి నీకు? 1 డిగ్రీ ఫారెన్హైట్కి ఎంత అని అర్థమవుతుందా? 1 డిగ్రీ సెల్సియస్కి ఎంత అయితే 1 డిగ్రీ ఫారెన్హైట్. అసలు ముందు 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగితే ఫారెన్హైట్లో ఎంత పెరుగుతుందో తెలియాలి. డిగ్రీ సెల్సియస్లో 0 డిగ్రీ సెల్సియస్ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి, బాయిలింగ్ పాయింట్కి వెళ్ళడానికి ఎంత పడుతుంది? 100 డివిజన్స్ పడతాయి. ఎన్ని డివిజన్స్? 100 డివిజన్స్. మరి అదే ఫారెన్హైట్లో ఉందనుకో, ఇది 32 కింద 32 డిగ్రీ ఫారెన్హైట్. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఇక్కడ 212 డిగ్రీ ఫారెన్హైట్. ఎన్ని డివిజన్స్? 180 డివిజన్స్. సో ఇది 100 డివిజన్స్ పైకి వెళ్తే ఇది 180 డివిజన్స్ పైకి వెళ్ళిందంట. అంటే ఇది 1 డివిజన్ పైకి వెళ్తే ఇది ఎంత వెళ్తుంది? ఇది 1 2 3 వెళ్ళేలా 100 వెళ్ళింది. ఓకేనా? ఇది 1 డివిజన్ దీనికి సమానంగా ఉండదుగా, ఇక్కడ ఎక్కడో కిందకు ఉంటుంది. ఎందుకంటే ఇది ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఎన్ని డివిజన్స్ రావాలి? 180 డివిజన్స్ రావాలి. సో ఇది 1 డివిజన్ పెరిగితే ఇక్కడ ఎంత పెరుగుతుంది, ఇది 1 డివిజన్కి ఇది ఎంత పెరుగుతుంది అనేది తెలియాలి. అర్థమైందా? ఇది 100 వెళ్ళేది, ఇది 180 వెళ్తుంది. అంటే 1 డివిజన్కి ఎంత దూరం వెళ్తున్నట్టు? 180/100 అంటే ఎంత? 9/5. అంటే ఇంక్రీజ్ ఇన్ 1 డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు ఇంక్రీజ్ ఇన్ 9/5 డిగ్రీ ఫారెన్హైట్. చాలా ఇంపార్టెంట్ స్టార్ పాయింట్. ఎందుకు? ఇది 100 డివిజన్స్ ఎక్కేటప్పటికి ఇది ఎన్ని డివిజన్స్ ఎక్కాలి? 180 ఎక్కాలి. అలా 180 ఎక్కాలంటే ఇది 1 ఎక్కేటప్పటికి ఇది ఎంత ఎక్కాలి? 9/5 ఎక్కాలి. అలా 9/5 ఎక్కితే ఇది 100 ఎక్కేటప్పటికి ఇది 180 ఎక్కుతుంది. ఎందుకు? 9/5 × 100 ఎంత? 9/5 × 100 180. కాబట్టి ఇంక్రీజ్ ఇన్ 1 డిగ్రీ సెల్సియస్ విల్ బీ ఈక్వల్ టు ఇంక్రీజ్ ఇన్ 9/5 డిగ్రీ ఫారెన్హైట్. ఇప్పుడు ఇచ్చిన వాల్యూ చూడండి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు? 9 × 10⁻6 ఇచ్చాడు. సో ఆల్ఫా ఇజ్, ఇది రాసుకోండి, పాజ్ చేసి నోట్ చేసుకొని మనం చేద్దాం దాన్ని. ఓకేనా? సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏం చేసి చూడండి,
ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 9 ఇంటూ 10⁻⁻6. డిగ్రీ ఫారెన్హైట్ బదులు ఏం రాసుకోవచ్చు, 9/5 డిగ్రీ ఫారెన్హైట్. డిగ్రీ సెల్సియస్ బదులుగా 9/5 డిగ్రీ ఫారెన్హైట్. సో 9 క్యాన్సిల్ అయిపోతే ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది, 5 ఇంటూ 10⁻6 పర్ డిగ్రీ ఫారెన్హైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇక్కడ వాల్యూ ఉంది, ఇక్కడ వాల్యూ, అందుకే ఆల్ఫా వాల్యూ డిపెండ్స్ ఆన్ యూనిట్స్. నోట్ చేసుకో. ఎగ్జాంపుల్ చూడండి. An aluminum rod of length 50 centimeters is heated so that its temperature is increased from 20 to 80. And alpha aluminum ఇచ్చేసాడు, coefficient of expansion of alpha aluminum ఇచ్చాడు. Find the increase in length. ఎంత ఇంక్రీజ్ అవుతుంది? So what is the increase in length formula? Delta L is equal to L alpha delta T. What is the length, initial length? 50 centimeters. Let's keep 50 centimeters 50 centimeters because we get answer in 50 centimeters, I mean centimeters only. So no problem. Alpha 24. సో ఇక్కడ నేను మీటర్స్లోకి మార్చట్లేదు, ఎందుకు, ఆన్సర్ కూడా సెంటీమీటర్స్లో వస్తుంది. డెల్టా టీ ఎంత, 80 - 20. 80 - 20 అంటే 60. సో 24 ఇంటూ 2 zeros, ఓకే, 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది, -4 వస్తుంది. ఓకేనా. 6 5s are 30. 30 ఇంటూ 24 అంటే 24 ఇంటూ 3, 3 4 2 1 3 6 1 72 అంటే 720 ఇంటూ 10⁻⁻4. అంటే దీన్ని కొంచెం మార్చాలంటే 72 ఇంటూ 10⁻⁻3. దట్ మీన్స్ 7.2 అంటే 7.2 ఇంటూ 10⁻⁻2 సెంటీమీటర్స్. దిస్ ఇస్ డెల్టా ఎల్. నోట్ చేసుకో. ఎగ్జాంపుల్ చూడండి. ఫైండ్ ద ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఈజ్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ అడిగాడు ఫర్ ద సేమ్ అల్యూమినియం రాడ్ ఇఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1%. లెంత్ ఇంక్రీజ్డ్ బై ఎంత, 1%. లెంత్ సో ఇంక్రీజ్డ్ బై 1% అంటే అర్థం ఏంటి, డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు 1 అని అర్థం. ఇంక్రీజ్డ్ బై 1% అంటే ఏంటి, పర్సంటేజ్ చేంజ్ అంటే అర్థం ఏంటి, చేంజ్ బై ఒరిజినల్ ఇంటూ 100. దాన్ని మనం ఏమంటాం, పర్సంటేజ్ చేంజ్ అండి. ఆ పర్సంటేజ్ చేంజ్ ఎంత, 1%. అర్థం ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. డెల్టా ఎల్ బై ఎల్ ఎంత అంటే ఆల్ఫా డెల్టా టీ. ఆల్ఫా డెల్టా టీ 100 ఈజ్ ఈక్వల్స్ టు 1 అని. ఆల్ఫా అంటే ఎంత, 25 ఇంటూ 10⁻⁻6 ఇంటూ డెల్టా టీ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు 1. 100 అంటే 2 zeros పోతే 10⁻⁻4 అటు వెళ్ళింది అనుకో. డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻4/25. 100లో 4 times కాబట్టి డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 10² అంటే డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు 400 డిగ్రీ సెల్సియస్. అంటే జస్ట్ 1% పెంచడానికి అల్యూమినియం యొక్క లెంత్ 1% పెంచడానికి, అంటే 100 సెంటీమీటర్స్ 1 మీటర్ అల్యూమినియం తీసుకున్నాం అనుకో, అందులో 1% పెంచాలంటే ఎన్ని డిగ్రీస్ పెంచాలి, నువ్వు 400 డిగ్రీ సెల్సియస్ పెంచాలి దాని టెంపరేచర్, అప్పుడు అది వేరు. నోట్ చేసుకో. ఎగ్జాంపుల్ చూడమ్మా. దేర్ ఈజ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈచ్ ఆఫ్ లెంత్ ఎల్. ప్రతి లెంత్ ఎంత, ఎల్. ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్. అయితే వాడు ఏమంటాడు, కండిషన్ టు కీప్ సిడి కాన్స్టెంట్. సిడీని ఎలా ఉంచాలి, కాన్స్టెంట్గా ఉంచాలి. అంటే సిడి డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంచాలి అట్ ఆల్ టెంపరేచర్స్. అన్ని టెంపరేచర్స్ దగ్గర సిడి కాన్స్టెంట్గా ఉండాలంటే కండిషన్ ఎలా ఉండాలి అంటున్నాడు. సో ముందు సిడీకి ఒక ఫార్ములా రాసుకో. సిడీకి ఫార్ములా రాసుకుంటే చెప్పండి ఏమవుతుంది, సిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది సిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే సిబి స్క్వేర్ మైనస్ సైడ్ స్క్వేర్ అంటే డిబి స్క్వేర్. గాట్ ఇట్, రైట్. ఆఫ్ కోర్స్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఇదేమో ఎల్ అయితే ఇది ఎంత అవుతుంది, L/2 అవుతుంది. కానీ ప్రస్తుతానికి ఇది L1, ఇది L2, ఇది L1 అనుకుందాం. ఓకేనా. దిస్ లెంత్ ఈజ్ లైక్ L1 అండ్ దిస్ లెంత్ ఈజ్ లైక్ L2. ఓకేనా. బట్ వీ నో L1 ఈజ్ ఈక్వల్స్ టు L/2 అండ్ L2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, L. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి, రైట్. ఓకే. ఇప్పుడు ఇచ్చిన దాన్ని మనం ఏం చేద్దామంటే సిడి అంటే ఎంత, L1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ సిబి అంటే ఎంత, సిబి అంటే సారీ సిడి అంటే L1 స్క్వేర్ కదా, సిడి అంటే ఏం లేదు సిడిఏ. దీన్ని మనం సిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సిబి. సిబి అంటే ఎంత, L2 అనుకున్నాం. ఓకే, L2 స్క్వేర్ మైనస్ దిస్ ఈజ్ L1 స్క్వేర్, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. ఎందుకంటే మనకు డిఫరెన్స్ కాన్స్టెంట్ అన్నాడు. సిడి కాన్స్టెంట్ అంటే డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఏమైపోవాలి, కాన్స్టెంట్ ఆఫ్ యర్ డిఫరెన్షియేషన్ 0. సో అందుకనే మనం ఏం చేస్తున్నాం అంటే డిఫరెన్షియేట్ అబోవ్ ఈక్వేషన్. Differentiate above equation. If you differentiate above equation, CD is constant. What is the answer? 0. X square integration, x square differentiation, 2x
డిఫరెన్షియేషన్ రాకపోతే కింద మ్యాథమెటికల్ టూల్స్ ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో డిఫరెన్షియేషన్ చూడాలి. 2L2 dL2 యూఆర్ డిఫరెన్షియేటింగ్. సో L2 స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఎంత 2L2 రాసిన తర్వాత మళ్ళీ యూ హ్యావ్ టు మెన్షన్ DL. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ రాస్తున్నాం, ఏం రాస్తావు 2x dx అని రాస్తావు. అర్థమవుతుందా? అదే డిఫరెన్షియేట్ దిస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నా అనుకో, ఇక్కడ d/dx వస్తుంది కాబట్టి నీకు dx క్యాన్సిల్ అయిపోయి 2x వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత 2x, అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత 2x dx. అర్థమైందా? అందుకు dx dL2 అనేది రాస్తూ ఉండాలి. అది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు జస్ట్ డిఫరెన్షియేట్ చేస్తాం. అది -2L1 dL1. సో 2 అనేది తీసేస్తే L2 dL2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవ్వాలి L1 dL1 అవ్వాలి. ఓకేనా? రైట్. వాట్ ఈజ్ L2? L. వాట్ ఈజ్ L1? L/2. సో L2 బదులుగా మనం ఏం పెడతాం L. dL2 అంటే ఇది, dL2 అంటే అది. ఓకే, దానికి ఆల్ఫా ఎంత α2. ఓకేనా? డెల్టా L ఫార్ములా ఏంటి? డెల్టా L ఈజ్ ఈక్వల్స్ టు L ఆల్ఫా డెల్టా టీ, ఆర్ DL ఈజ్ ఈక్వల్స్ టు L ఆల్ఫా DT. ఓకేనా? సో DL బదులుగా మనం ఏం రాయొచ్చు L2 అనేది L కదా, L ఆల్ఫా 2 DT ఈజ్ ఈక్వల్స్ టు. ఓకేనా? ఇదంతా DL బదులు రాసి నెక్స్ట్ L1 బదులు ఏం రాయొచ్చు L/2. L1 అంటే L/2. సో L/2 ఇదెంత L/2 ఆల్ఫా 1 DT క్యాన్సిల్. ఓకేనా? ఇదంతా DL1. అలాగే L క్యాన్సిల్, నీకేం మిగిలిపోతుంది 2 2s are 4 మిగులుతుంది. సో ఆల్ఫా 2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది ఫైనల్ కండిషన్ మనకి ఆల్ఫా 2 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా 1/4, అంటే ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్స్ టు 4 ఆల్ఫా 2. దిస్ ఈజ్ ద కండిషన్. ఓకేనా? జాగ్రత్త చూసుకోవాలి. ఏమేమి అప్లై చేసాం? పైథాగరస్ అప్లై చేసి CD రాసాం. తర్వాత డిఫరెన్షియేట్ చేసాం. డిఫరెన్షియేట్ చేసినప్పుడు మనకి L² డిఫరెన్షియేషన్ 2L వచ్చింది. 2L DLని ఎలా రాసుకున్నాం L ఆల్ఫా డెల్టా టీ రాసుకున్నాం. సో DLని L ఆల్ఫా డెల్టా టీ అని రాసేసుకుని క్యాన్సిల్ చేసి. ఓకేనా? L1 బదులేమో L/2 రాసాం, L2 బదులేమో L రాసాం. నోట్ చేసుకో. మనకు ఆన్సర్ వచ్చింది ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు 4 ఆల్ఫా 2. Isotropic expansion, anisotropic expansion. చూడాలి. ఈ రెండు టర్మ్స్ ఇంపార్టెంట్. ఐసోట్రోపిక్ ఎక్స్పాన్షన్, అనిసోట్రోపిక్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి? ఐసోట్రోపిక్ ఎక్స్పాన్షన్ అంటే 3 డైరెక్షన్స్లో, అంటే 3 డైమెన్షన్లో ఒక వస్తువు తీసుకుంటే, ఒక క్యూబ్ తీసుకున్నాం, ఆ క్యూబ్ ఆల్ డైమెన్షన్స్లో ఈక్వల్ బిహేవియర్ ఉంది, అంటే ఆల్ డైమెన్షన్స్లో ఎక్స్పాన్షన్స్ సేమ్ ఉన్నాయి. దాన్ని మనం ఐసోట్రోపిక్ ఎక్స్పాన్షన్ అంటాం. ఐసోట్రోపిక్ ఎక్స్పాన్షన్ ఏంటంటే ఆల్ డైమెన్షన్స్ బిహేవ్ యాజ్ సేమ్, బిహేవ్ సేమ్ అంటే అర్థం ఏంటి? ఆల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్స్ ఆన్ ఆల్ డైరెక్షన్స్ ఈజ్ సేమ్. అంటే ఆల్ఫా x ఈక్వల్స్ టు ఆల్ఫా y ఈక్వల్స్ టు ఆల్ఫా z ఈక్వల్స్ టు ఆల్ఫా. బట్ అనిసోట్రోపిక్ ఎక్స్పాన్షన్ అంటే దే ఆర్ నాట్ సేమ్. దట్ మీన్స్ ఆల్ఫా x ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆల్ఫా y ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆల్ఫా z. యూ హ్యావ్ డిఫరెంట్ ఆల్ఫాస్. ఇక్కడ ఈ ఎన్ని డైరెక్షన్లో ఆల్ఫాస్ సేమ్ ఉన్నప్పుడు మనం డిరైవ్ చేసాం. బీటాక్ ఫార్ములా ఏం రాసాం 2 ఆల్ఫా అన్నాం. ఓకేనా? మరి గామా రిలేషన్ ఏం చెప్పాం 3 ఆల్ఫా అన్నాం. ఇవన్నీ దేనికి? ఐసోట్రోపిక్ ఎక్స్పాన్షన్ అంటే అన్ని వైపులో ఒకటే రకమైన ఎక్స్పాన్షన్ ఉన్నప్పుడు. అలా కాకుండా అన్ని వైపులో ఒకటే రకమైన ఎక్స్పాన్షన్ లేనప్పుడు ఆల్ఫా వాల్యూని ఏం చేయాలంటే యావరేజ్ ఆఫ్ ఆల్ ద డైరెక్షన్స్ తీసుకోవాలి. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ ఆఫ్ ఆల్ 3 డైరెక్షన్స్, అంటే ఆల్ఫా x ప్లస్ ఆల్ఫా y ప్లస్ ఆల్ఫా z బై 3. అప్పుడు బీటా వాల్యూ ఏమవుతుంది చెప్పండి? బీటా వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2/3 ఆల్ఫా x ప్లస్ ఆల్ఫా y ప్లస్ ఆల్ఫా z. ఎందుకంటే 2 ఆల్ఫా కదా, బీటా అంటే 2 ఆల్ఫా. ఆల్ఫా వాల్యూ ఏం తీసుకున్నాం? యావరేజ్ ఆఫ్ దోస్ థింగ్స్. సో మనకి 2 ఇంటూ యావరేజ్ ఆఫ్ దట్. అలాగే మరి గామా ఏమవుతుంది? గామా ఈజ్ ఈక్వల్స్ 3 ఆల్ఫా, అంటే 3 క్యాన్సిల్ అయిపోద్ది కదా. క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొస్తుంది? గామా వాల్యూ ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ప్లస్ ఆల్ఫా x ప్లస్ ఆల్ఫా y ప్లస్ ఆల్ఫా z. వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్.
వాడు ఏమొస్తాడంటే అనైసోట్రోపిక్ సబ్స్టెన్స్ ఇచ్చి ఆ ఎక్స్ యాక్సిస్లో ఆల్ఫా ఇస్తాడు, వై యాక్సిస్లో ఆల్ఫా ఇస్తాడు, జెడ్ యాక్సిస్లో ఆల్ఫా ఇస్తాడు, గామా ఎంత అడుగుతాడు. అప్పుడు 3 ఆల్ఫా కాదు చేయాల్సింది, ఏం చేయాలి? ఆల్ఫా ఎక్స్ ప్లస్ ఆల్ఫా వై ప్లస్ ఆల్ఫా జెడ్ చేయాలి. అలా కాకుండా బీటా అడిగాడు అనుకో 2/3 ఆల్ఫా ఎక్స్ ప్లస్ ఆల్ఫా వై ప్లస్ ఆల్ఫా జెడ్. అలా కాకుండా యావరేజ్ ఆల్ఫా కనుక్కోవాలి, ఆల్ఫా ఎక్స్ ప్లస్ ఆల్ఫా వై ప్లస్ ఆల్ఫా జెడ్ బై 3. సో జాగ్రత్త, అనైసోట్రోపిక్ సబ్స్టెన్స్ ఇచ్చినప్పుడు ఆ విధంగా ఫార్ములాలు మారుతాయి, అది కూడా నోట్ చేసుకోండి. పాజిటివ్ అన్నీ నోట్ చేసుకోవాలి. ఐసోట్రోపిక్ అంటే ఏంటి? అన్ని డైమెన్షన్లో ఒకలాగే ఉండదు, కానీ అనైసోట్రోపిక్ ఎక్స్పాన్షన్లో ఒకవైపు ఒకలాగా ఇంకోవైపు ఇంకోలాగా ఉంటుంది అనమాట. ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కోలా ఎక్స్పాండ్ అవుతుంది సాలిడ్, అది నోట్ చేసుకోవాలి. కొన్ని అప్లికేషన్స్ చూద్దాం ఈ డెల్టా ఎల్ ఫార్ములా మీద. మనకి ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్ మీద వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్స్ చూద్దాం. ఫస్ట్ అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 2 రాడ్స్ ఉన్నాయి, 2 రాడ్స్ ఉన్నాయి. ఈ లెంత్ వచ్చి L2, అలాగే ఇంకొక రాడ్ లెంత్ వచ్చేసి L1. ఓకేనా? దీనికి α1 ఉంది కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్, దీనికి α2 ఉంది కోఎఫిషియంట్ ఆఫ్. ఇక్కడ కండిషన్ ఏంటంటే ద డిఫరెన్స్ ఇన్ లెంత్, ఈ డెల్టా ఎల్ ఏదైతే డిఫరెన్స్ ఇన్ లెంత్ అంటే L2 మైనస్ L1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అట్ ఆల్ టెంపరేచర్స్. at all temperatures. So L2 అంటే ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో దట్ విల్ బి కాన్స్టెంట్, ఆల్ కాన్స్టెంట్స్ ఇఫ్ డాష్. ఏ కండిషన్ ఒబే అయితే ఆ డిఫరెన్స్ అనేది అన్ని టెంపరేచర్స్ దగ్గర ఒకటే ఉంటుంది. అన్ని టెంపరేచర్స్ దగ్గర ఒకటే ఉండాలి డిఫరెన్స్ అనేది. అంటే ఇది ఒక 10 సెంటీమీటర్స్ ఉంది, ఇది ఒక 8 సెంటీమీటర్స్ ఉంది, డిఫరెన్స్ ఎంత? 2 సెంటీమీటర్స్. ఆ 2 సెంటీమీటర్స్ ఫిక్స్డ్గా ఉండాలి ఏ టెంపరేచర్ దగ్గరైనా అంటున్నాడు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 10 సెంటీమీటర్స్ ఒక టెంపరేచర్ ఇంక్రీజ్ చేసాం, ఒక 5 డిగ్రీలు ఇంక్రీజ్ చేసాం. ఒక 5 డిగ్రీలు ఇంక్రీజ్ చేసిన తర్వాత 10 సెంటీమీటర్స్ 11 సెంటీమీటర్స్ అయింది. 8 సెంటీమీటర్స్ 9 సెంటీమీటర్స్ అయింది అనుకో, డిఫరెన్స్ ఎంత? 2 సెంటీమీటర్స్. అంటే 10 సెంటీమీటర్స్ ఎంత పెరిగితే 8 సెంటీమీటర్స్ కూడా అంతే పెరగాలి. పెరిగితే డిఫరెన్స్ ఎలా ఉంటుంది? ఫిక్స్డ్గా ఉంది. అంటే L1 ఎంత పెరిగితే L2 కూడా అంతే పెరగాలి. అంటే డెల్టా L1 ఎంతో డెల్టా L2 కూడా అంతే ఉండాలి. చేంజ్ ఇన్ L1 ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ L2. అంటే L1 α1 డెల్టా T ఈజ్ ఈక్వల్స్ టు L2 α2 డెల్టా T. ఓకేనా? అలా ఉంటే ఫర్ ది సేమ్ రైజ్ ఇన్ టెంపరేచర్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రెండింటిని ఒకటే టెంపరేచర్ రైజ్ చేయాలి, ఇంకో టెంపరేచర్ రెండు కూడా అన్ని టెంపరేచర్ ఇట్ విల్ బి కాన్స్టెంట్ ఎట్ ఆల్ టెంపరేచర్స్ టుగెదర్. అంటే రెండు కూడా ఒకటే టెంపరేచర్ దగ్గర ఉన్నాయి. అంటే ఇంక్రీజ్ అయితే రెండింటికి ఒకటే temperature increase and delta T is same for both. So delta T is cancelled. So L1 α1 is equals to L2 α2. So what is the condition to maintain constant difference? To maintain constant difference, L1 α2 is equals to L2 α2. That is the condition to maintain constant difference. Note చేసుకోవాలి application. Next మంచి applications కి వెళ్దాం.